వెల్కమ్ టు నైట్ బులెటిన్. వార్తలకు స్వాగతం. రాష్ట్రానికి ఆర్థిక వనరుగా నిలిచేలా అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాజధానిపై వైసీపీకి ఎలాంటి విజన్ లేదని, కేవలం విషం చిమ్మడమే ఆ పార్టీకి తెలుసునని విమర్శించారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. కేంద్రం చట్టం వేసిన తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రజల సహకారంతో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు, అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎంపీ బైరెడ్డి శబరి ప్రశంసలు కురిపించారు. ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారని, కానీ టీడీపీ కార్యకర్తల ఇంట్లో మాత్రం యోధులు పుడతారని అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు పడిన కష్టాన్ని, అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న అవమానాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని చెప్పారు. మన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ కార్యకర్తలమని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ జెండాను గ్రామ స్థాయిలో మరింత బలంగా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టం వచ్చినా సరే ఒక్క అడుగు వెనకడుగు వేయకుండా మన అధినేత కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు మనము ఒకటే మన మనసులో ఉండాలి. మనం పని చేసేది మన పార్టీ కోసం, మన అధినేత కోసం, అట్లాగే మన పార్టీ యొక్క నినాదం కోసం తప్ప వ్యక్తిగతంగా కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా మనం పడిన కష్టాన్ని మర్చిపోకూడదు. అట్లాగే మన అధినేత పడిన అవమానం మనం మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరం కాలరెత్తి గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తే, మన ప్రాణం ఉన్నంత వరకు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ధైర్యంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 1.22 కోట్ల హవాలా నగదును సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా పట్టుకున్నారు. దేవగిరి ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా భారీ నగదు బయటపడింది. మహారాష్ట అమరావతికి చెందిన విజయ్ అంబాదాస్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముంబైలోని కాంతా జ్యువెలరీ యజమాని సూచనల మేరకు సికింద్రాబాద్ లోని జ్యువెలరీ వ్యాపారికి నగదు తీసుకెళ్తుండగా నిందితుడు అంగీకరించాడు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తరచూ నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, తలపై రక్షణ కల్పించే వస్త్రాలు ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తాగునీటి సౌకర్యాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్ అనేక చోట్ల చాలా మంది వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం పట్ల కొంత మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి నేను ఒక సోదరిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ ఏ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారో ఆయా జిల్లాలలో కలెక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాపుల దగ్గరనే గిగ్ వర్కర్స్ కొంచెం పార్క్ చేసుకోవడానికి లేదా సేద తీరడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
ఇప్పుడే కాదు, గిగ్ వర్కర్స్ ఇంకా పెరుగుతారు కాబట్టి వారికి ట్రాఫిక్లో అంతరాయం లేకుండా, ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్లోనే ఒక సైడ్కి ప్రాపర్గా వాళ్ళకి అవకాశం ఉన్న చోటల్లా కొంచెం రిలాక్స్ అయ్యే ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ వానకి వడగండ్లకి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెంటనే మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి సమక్షంలో అబ్జర్వర్ శ్రీధర్ రెడ్డి సభ్యత్వ నమోదు ఎలా నిర్వహించాలి, బీఎల్ఓలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనే అంశాలపై నేతలకు వివరించారు. దొంగ ఓట్లు నివారించేందుకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ది ఇప్పటికే రాజేంద్రనగర్లో కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. ఆ ప్రక్రియలో కూడా పార్టీ మరి యాక్టివ్గా ఉండాలి. ఈ అన్ని అంశాలపైన చర్చించాం. మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ రెడ్డి గారి అధ్యక్షన ఈ సమావేశంలో కార్యాచరణను చర్చించి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించాం. థ్యాంక్ యూ. ఈరోజు బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ అధ్యక్షులతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్, గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో మెంబర్షిప్. రేవంత్ రెడ్డి 2.5 పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాక నిరుద్యోగ యువత కంటతడి పెడుతోందని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి విమర్శించారు. దిల్సుఖ్ నగర్ దిక్కులేని వాళ్ల నగర్ గా మారిపోయిందని, అశోక్ నగర్ శోక సంద్రంగా మారిందని అన్నారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పట్టుకొని నిన్నే ఇచ్చిన అంటావు. మంది పెళ్లిలకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. మేము గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. గ్రామాల్లో ప్రతి ఊర్లో కొంతమంది ఉంటారు. ఎవరి పెళ్లి భరత్ అయినా కూడా వాడు పోయి అక్కడ డాన్స్ చేస్తాడు. అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు. నువ్వు నియామక పత్రం ఇచ్చి నేనే ఇచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తప్పు కొట్టుకోవడానికి సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లో ఎలా తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మర్యాదగా ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేశారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి తెలంగాణ హోంమంత్రి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్టు వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగానే వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది. ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేర్ వాళ్ళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి. వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్లెట్లు వస్తారు? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తున్నా. బొంగుదింగ్ ఎవరి చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలే తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మన వీళ్లకు జోహార్లు. బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట ప్రభుత్వం కానీ భయపడదని టీజీఎల్డీఏ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బాల్కా సుమన్ సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, సింగరేణి కార్మికుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. సింగరేణి భవన్ కాల్చేయండి అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులకు రెచ్చగొట్టిన బాల్క సుమన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా బట్టగాల్చి తెలంగాణ రాష్ట్రంలో లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ లో వారు మాట్లాడుతూ
మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కావచ్చు రాస్తారోకాలు చేస్తే రైతులు రోడ్ల మీదకి రావడం లేదు. హైవేల దిగ్బంధం చేస్తే 5 మంది మాత్రమే రైతులు స్వచ్ఛందంగా వచ్చారు. మన పార్టీకి సంబంధించినటువంటి 60-70 మంది నాయకులు వచ్చారని చెప్పేసి వారే మాట్లాడుతా ఉన్నారు. అదే కాకుండా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లు కాదు, మనం మిలిటెంట్ యాక్టివిటీ చేస్తే తప్ప తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆదరిస్తారని చెప్పేసి వారే ఒప్పుకున్నారు. అదే కాకుండా ఇట్లాంటి రైలు పట్టాలు కావచ్చు, సింగరేణి భవన్ కాల్ చేస్తే 45 రోజులకు మించి మనం జైల్లో ఉండమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బాల్క సుమన్ చేస్తా ఉన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో రైతాంగానికి ఇంత పెద్ద స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. స్థానిక సంస్థల అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం కట్టుబడి పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ పై ప్రభుత్వ విప్లో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ డీజీపీ సివి ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. బాల్కా సుమన్ కుట్రపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేశారా లేక పార్టీ తరపున చేశారా అన్నది బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాల్కా సుమన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్లను కూడా ఫిర్యాదుకు జతచేశారు. కనీసం ఆత్మ పరిశీలన చేసుకునే అవగాహన కూడా వాళ్ళకు లేదు. ఫ్యాబ్రికేటెడ్ అయితే దాన్ని ఎట్లా ఏ ల్యాబ్ పంపించి చేయాలి. నేను అనలేదు అని తప్పించుకోవడం అంటేనే తుర్రుమని పారిపోవడం. దమ్ముంటే నేను అన్నా అని చెప్పి అన్నోడు అనాలి. అది ధైర్యం, అది నాయకుని యొక్క లక్షణం అనేదని ఆయన మాట్లాడిన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలనంటే ఒక్క నిమిషం తీసి చేసుకున్నట్టు. మీ యూట్యూబ్కి మీరు టీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో తీసి మొత్తం పెట్టు నువ్వు మాట్లాడింది. కనీసం పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రజల గురించి మాట్లాడాలని నేర్చుకోవాలి. అది కూడా తరీకా లేకుండా అట్లాంటి వాళ్ళని మిమ్మల్ని ఎంపీలను, మంత్రులను, మళ్ళీ ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర కేసీఆర్. అందుకని కేసీఆర్ అంతా కేసీఆర్ అంటున్నా. అందుకనే ఈ బ్రాండ్ అంతా తయారు చేసి ఏమంటాం దీన్ని, ఏం బ్రాండ్, ఏం గ్యాంగ్ అనాలి వీళ్ళను. ఉగ్రవాదుల కన్నా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఇలా అవి కూడా లేవు. మాట్లాడేటప్పుడు ఇప్పుడు రైలు పట్టాలు చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ రోజు అన్న దాంట్లో ఏంటిది, వెంకట్ గారు చెప్పింది, నక్సలైట్లు మరి దొరతనం వస్తే, ఇట్లాంటి అహంకారపూరిత పరిపాలన వస్తే గడిలను పేల్చింది కదా, అట్లనే ప్రజాభవన్ను గడిగా చేసుకున్నాడు, గడిని పేల్చేయమని చెప్పి ఆ రోజు అన్నాడు. ఇలా అట్లా మీరు రైలు పట్టాలు ఏమైనా దొరల గడీలు అయినాయా మీకు? సింగరేణి భవన్ లేకపోతే సింగరేణి కార్మికులకు ఇలా మేలు చేసే సింగరేణి భవన్ మీకు గడి అయిందా? అంటే మీకు గడీలు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేస్తారా?
ఇట్లాంటి ఒక అనాలోచితమైన నాది తప్పైంది అని చెప్పి ఒప్పుకోవడం అని చేయాలి కనీసం ప్రజల ముందు. కాదు అరెస్ట్ చేసుకోరి ఇక్కడ చేసుకోరి, అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలి పోలీసులు మిత్రులు చూసుకుంటారు, డీజీపీ గారు చూసుకుంటారు. కానీ టీఆర్ఎస్ అనేది ఇంత దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నది. ఆర్టీసీ కార్మికులు రెచ్చగొట్టి అట్లా లబ్ధి పొందాలనుకున్నది. కానీ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది కాబట్టి ముందు నుంచే ఉన్నది. దాంట్లో కొంతమంది రెచ్చగొట్టింది. పాపం మిత్రుడు శంకర్ గౌడ్ గారు లేకపోయింది మన మధ్యన. కానీ ఆయన ఆవేశానికి మీరే కారణం. అంతకుముందు ఆర్టిజన్స్ ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ అయితే మేమే దాన్ని పరిష్కరించాం బట్టి గారితో కలిసి. తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇట్లా ఏంది ఉన్మాదులుగా వస్తున్నారని చెప్పేసి డిఎన్జిఓస్ డీజీఓస్ని పిలిచి మాట్లాడుతున్నాడు. టీఆర్సీలకు మాకు సంబంధించి అన్ని చెప్తున్నాడు. ఇది కాకపోతే ఇంకొకటి, ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి పొద్దుగాల 10 గంటలకోడు, 12 గంటలకోడు, 4 గంటలకొకడు, 6 గంటలకొకడు, ఇంకా వదలరారా తెలంగాణ మీరు? ఇంకా మిమ్మల్ని కొట్టి బండకేసి బాధి ఫామ్ హౌస్లో పెట్టినాక కూడా ఇంకా లేచి ఆడుతున్నారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఆయన ఓ పెద్ద స్టైల్గా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ అంతా. మీరు ఎంత మాట్లాడినా బహుళ్ళ కంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి, ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో ఒక శంక వస్తుంది. ప్రభుత్వం సీరియస్గా ఉండాలనేది వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి గారు కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విప్పులము ఎమ్మెల్సీలము కాదు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన విధ్వంసాలకు బాధ్యత వహించి కన్విన్స్ చేసి సమన్వయం చేసిన వాళ్ళం జేఏసీలో. మీరు చేసే తప్పులకు ట్యాంక్ బండ్ మీద ఎవడు కూడా విగ్రహాలు కూలగొట్టమని చెప్పలే. కానీ ఎవడు చేసిండో అంత మాకు తెలుసు. కానీ అది కడుపులో దాచుకున్నాం. కానీ తెలంగాణ మీద కూడా ఇలాంటి విధ్వంసం చేస్తాం, తెలంగాణలో కూడా ఇట్లాంటి క్రియేట్ చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తే దానికి తగిన మూల్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పులన్నీ ఎవరు? పొలం రామ్ గారే కదా జేఏసీలో కూర్చొని అది అట్లా కాదు ఇది ఇట్లా కాదని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తులే లేరు రా బాబు. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేడు. కేసీఆర్ని కంట్రోల్ చేస్తలేరు. కేసీఆర్ని కంట్రోల్ చేసి ఉంటే మీ పార్టీ ఇట్లా ఉండకపో. ఇలా కేసీఆర్ ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి బరి తెగించే చర్యలు తెలంగాణలో నడవు అని చెప్పి వారికి తెలియజేస్తారు. హైదరాబాద్ లో 1,00,000 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు. మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పుర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కుల్సుంపుర, అబ్దుల్గంజ్, గడ్డి ఎన్నారం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముద్దిరాజు పార్టీ కార్యకర్తలతో కలిసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాల్కా సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి చట్టవిరుద్ద చర్యలకు ప్రేరేపించేలా మాట్లాడారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. బాల్కా సుమన్పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలను అరికట్టాలని కాంగ్రెస్ నేతలు కోరారు. బాధ్యత
మనము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా భయపడి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి ఓపెన్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాడు. గవర్నమెంట్ ఆఫీసెస్ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. సో వీటి మీద ఇప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే యాక్షన్ తీసుకోకపోతే పబ్లిక్ కూడా ప్రొవోక్ అవుతారు. కాబట్టి వెంటనే తను యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను సార్. మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కంప్లైంట్ టీమ్ సార్. మంచిగా ముందుకు రా అర్జున్, కొంచెం అర్జున్. ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా, మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్కా సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఇదే విధంగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి మరి కంపెనీలను గాని ఇతర వ్యవస్థలను గాని బ్లాక్ మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి వాళ్ళ డబ్బులను లూటీ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాల్కా సుమన్. ఈ బాల్కా సుమన్ ను ఇటువంటి పనులను చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కేటీఆర్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పి కేటీఆర్ ఉద్యమాన్ని చూసుకొని ఉద్యమం బాగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించే విధంగా ఉంది అని చెప్పేసి ఉద్యమాన్ని వాడుకుందామని చెప్పేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన కేటీఆర్ ఇటువంటి చెంచాగాలను పెట్టుకుని అప్పుడు కూడా ఉద్యమంలో కూడా పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కంపెనీలను బ్లాక్ మెయిల్ చేసుకుంటా ధ్వంసం చేస్తా అని చెప్పేసి వసూళ్లకు పాల్పడి ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకులను రెచ్చగొడతా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం మీరు గమనించినట్టయితే మరి డబ్బులు ఎడికేలు వస్తాయని చెప్పి వాళ్ళ నాయకులు ప్రశ్నిస్తే మీరు కాలబెట్టి చూడుర్రి, డబ్బులు తండోపతండాలుగా అవే వస్తాయని చెప్పేసి చెప్తుండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ నాయకులకు గాని ప్రజలకు గాని, మీరు ఏం మెసేజ్ దలుచుకున్నారు? నేను ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మేము ఈ రోజు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చినాము. వెంటనే ఇట్లాంటి లోఫర్ కొడుకులను వెంటనే తెచ్చి జైల్లో పెట్టాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీని వెనకాల ఉన్న కేటీఆర్ కి కూడా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాము. మీరు ప్రజల తరఫున పోరాటం చేయాలి, అంతే తప్ప ఇంకోటి రైతులు ఈ రోజు వస్తలేరు, 3-4 వచ్చిర్రు, 100 మంది మందులనే కూర్చోబెట్టమని వీడియోలో ఓపెన్ గా చెప్తున్నాడు. ఈ రోజు రైతులకి స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు, కాబట్టి రైతులు వస్తలేరు. ఈ విషయం కూడా బాల్కా సుమన్ స్పీచ్ ద్వారా తెలిసింది. మరి రైతులు వస్తలేనప్పుడు నువ్వు బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నాలు చెప్పాలంటే నీ ఉద్దేశం ఏందని చెప్పేసి బాల్కా సుమన్ ని ప్రశ్నిస్తున్నా. బాల్కా సుమన్ వెనకాల ఉన్న కేటీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడన్నా మారండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా ప్రజలను రెచ్చగొడతా అంటే మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. ప్రభుత్వం కూడా మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలోనే ప్రజలపై 5,000 కోట్ల పెట్రోల్ భారం మోపాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి రోడ్లపై ధర్నాలు చేయడం కంటే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 27% వ్యాట్ తగ్గించవచ్చని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్ని వస్తువుల ధరలు పెంచుతున్న ప్రభుత్వాలు రైతులకు మాత్రం మద్దతు ధర పెంచడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలతో ప్రజల జీవనం భారంగా మారిందని, వెంటనే పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. భారం 2,000 కోట్ల రూపాయలు, ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు
యూరియా ధర పెంచిండ్రు, డిఏపి ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచుతలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. సాయిని కుమార్ అనే వ్యక్తిని అతని భార్య భారతి, ప్రియుడు సురేందర్తో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఏడాది క్రితమే భారీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించినట్లు వెల్లడించారు. ఈ నెల 22న మద్యం తాగుతామని పిలిచి సుత్తితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మొదట ప్రమాద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో అసలు విషయం బయటపెట్టారు. భార్య భారతి, ప్రియుడు సురేందర్తో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్దిగా అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడం అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య, ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని